శుభోదయం. నారుమంచి నోట ఓ మంచి బాట ఈ శీర్షికన ఈ రోజున నాటి సీతమ్మ తల్లులు నేటి సంతూర్ మమ్మీస్. ఎస్, నాటి సీతమ్మ తల్లులు నేటి సంతూర్ మమ్మీస్ అమ్మల గురించి చెప్పుకుందామండి. కాస్త ఏదైనా సరే చిన్న మనసు నొప్పించిన, లేకపోతే మనసుకు ఏదైనా చిన్న ఆ, చిన్న మాట ఏమైనా తగిలినా క్షమించండి. ఇది అందరూ అమ్మలకు వర్తించదండి, కొంతమంది అమ్మల వరకే వర్తిస్తుంది. లేటెస్ట్ సంతూర్ మమ్మీస్లో ఉన్నటువంటి వైఖరులు, పోకళ్ళు, యాటిట్యూడ్స్ గురించి నేను చెప్తున్నాను ఈ రోజున. పూర్వం అండి, నాకు తెలిసి నా చిన్నప్పుడు కానీ, లేకపోతే ఇంకా ఇంకా చిన్నప్పుడు వెళ్తే మన ఫాదర్ మదర్ వాళ్ళు ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకుంటే వాళ్ళ చిన్నప్పుడు కానీ ప్రసవాలన్నీ కూడా ఇంట్లోనే జరిగేవి. లేకపోతే మంత్రసాని వచ్చి ప్రసవాలు చేసేది పల్లెటూళ్ళలో. ప్రసూతి కేంద్రాలు కానీ, పెద్ద పెద్ద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కానీ ఆ రోజుల్లో ఉండేవి కాదు. ఒక గొప్ప గుంటూరులో సుశీలమ్మ ఆసుపత్రి అని ఉంది. సుశీలమ్మ గారిని ఉండేవారు, నాకు తెలిసి ఆవిడ. ప్రతి ఇంటికి ఆవిడే వెళ్ళేది కార్లో. ప్రతి ఇంట్లో హాస్పిటల్లో చేరకుండానే 9th మంత్ దాటంగానే, పరిపూర్ణంగా దాటంగానే మామూలుగా ప్రసవం అయ్యేది. సాధారణంగా సహజంగా అయ్యేది. ఏ కత్తెరలు గిత్తెరలు, ఈ తర్వాత ఆక్సిజన్ లీక్ పెట్టడం, ఇవన్నీ ఎక్కడా లేవు. ఒక కత్తెర గుర్తు కూడా ఉండేది కాదు. సహజమైనటువంటి జననాలు ఉండేవి. అలా ఉండేది. సుఖప్రసవం జరిగేది. ప్రమాదం ఏమి ఉండేది కాదు. అలాగే 12 రోజులు కారులో ఆవిడ వచ్చి ఇంటికి వచ్చి బిడ్డను తల్లిని చూసి వెళ్ళేది. ఎన్ని డెలివరీలు అయితే అన్ని డెలివరీలు. నా డెలివరీ కానీ, మా సిస్టర్స్ డెలివరీ కానీ, మా చెల్లెల డెలివరీ కానీ అన్నీ కూడా సుశీలమ్మ గారు చూశారు. గుంటూరులో బాగా ఫేమస్, అరండలపేటలో ఉండేవారు, నాకు బాగా గుర్తు. అట్లాగేనండి, ఆ రోజుల్లో అలా ఉంటే ఈ రోజుల్లో ట్రెండ్ మారిపోయింది. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్కి వెళ్ళాల్సిందే, కత్తిఘాటు పడాల్సిందే. అడుగుతాం, న్యాచురల్లా సిజేరియన్ సార్, మామూలే కదా. సిజేరియన్ జనరల్ అయిపోయింది. ఆశ్చర్యం, ఆ రోజుల్లో పిల్లలు పుట్టంగానే ఆరోగ్యవంతంగా ఉండేవారు, బరువుగా ఉండేవారు, పౌష్టికంగా ఉండేవారు. అంటే ఆ రోజుల్లో తల్లి తీసుకునేటువంటిది ఆహారం, న్యాచురల్ ఆహారం తీసుకునేది అమ్మ. ఈ ఇంట్లో తయారు చేసినవి అమ్మమ్మలు కానీ, నాన్నమ్మలు కానీ తయారు చేసినటువంటి పదార్థాలు, లేకపోతే తనకు తోచింది ఎదురింటి పక్కింటి పిండిగారులు చెప్పినవి అవి తీసుకొని చక్కగా లోపల గర్భస్థ శిశువుకి చక్కటి సమృద్ధికరమైన పోషకాహారాలను అందిస్తుండేది. ఈ రోజుల్లో అంతా కూడా ప్రికాషనరీ మెజర్స్, యాడ్స్, టీవీ యాడ్స్ చూసేయటం, కొనుక్కొచ్చేసేయటం, ప్రెగ్నెంట్ లేడీస్ తీసేసుకోవటం. అది ఒక సాలిడ్ అయినా అవ్వచ్చు, ఒక లిక్విడ్ అయినా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు అండి. వాడు ఏం చెప్తున్నాడు, దాంట్లో కంటెంట్ ఏంటి, ఏం అక్కర్లేదు. ఆశ్చర్యం ఏంటంటే ఈ రోజుల్లో పుట్టంగానే పిల్లలకి జాండీస్ వచ్చేస్తుంది. పాపం చిన్నపిల్లలకి పుట్టంగానే రకరకాల వ్యాధులు వచ్చేస్తున్నాయి. పుట్టంగానే కాస్ట్లీ ఇంజెక్షన్స్ ఇచ్చేస్తున్నారు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్లో. ప్రతి వాళ్ళు మల్టీ స్పెషాలిటీ హాస్పిటలే. ఎందుకంటే జీవిత బీమాకి, ఆరోగ్య బీమాకి ప్రభుత్వం వాళ్ళు నిరుపేదలకు కూడా మరి పాలసీస్ ఇస్తున్నారు కాబట్టి ఆ కార్డులు పుచ్చుకోవటం, వెళ్ళిపోవటం. మరి డెలివరీలు చూస్తేనేమో అతి కష్టం మీద అవుతూ ఉంటున్నాయి. డెలివరీ అయిపోగానే ఇక బిడ్డ సక్రమంగా ఆరోగ్యవంతంగా తయారయ్యేంత వరకు కూడా హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతుండటమే. ఇదివరకు హాస్పిటల్ చుట్టూ కాకుండా డాక్టర్సే ఇంటికి వచ్చి వారి పర్యవేక్షణలో పిల్లల్ని చూసేవారు. ఇప్పుడు మనమే వెళ్ళాలి. పసికందుల్ని తీసుకొని మరి కార్లు ఉన్నవాళ్ళు కార్లలో, ఆటోలో, లేకపోతే ఇప్పుడు అన్ని క్యాబ్స్ ఉన్నాయి కదండి, దాంట్లో వెళ్ళిపోతున్నారు. బిడ్డ సక్రమంగా ఆరోగ్యంగా ఉండేంత వరకు ఉంటుంది. పసిపిల్లలకు జలుబు చేస్తుంది, పసిపిల్లలకు దగ్గు వస్తుంది, పసిపిల్లలకు ఆయాసం వస్తుంది, పసిపిల్లలకు వింత పోకడలు, వింత వింత అనారోగ్యాలు కూడా చేస్తున్నాయండి. పాపం ఆందోళన పడిపోవాల్సిందే. తల్లిదండ్రులు లక్షలు ఖర్చు పెట్టుకుంటున్నారు పిల్లల కోసం. కనేంత వరకు ఒక ఆరాటం, కన్న తర్వాత ఇంకా పోరాటం, ఆవేదన. మరి నిజంగా ఆలోచిస్తే జననాలు సహజమే కదండి.
తల్లి గర్భం నుంచి 9 నెలలు అవన్నీ ప్రకృతి సిద్ధమైనటువంటిది, ఇప్పుడు కాదు, పురాణ కాలాల్లో కూడా మనకి ఉన్నాయి జననాలు. ఆ రోజుల్లో అంతే. మన అమ్మ కాలాల్లో అయితే, మన అమ్మమ్మల కాలాల్లో కూడా అలాంటి జననాలే. మరి నాటికి నేటికి ఏంటండి? నాటి తల్లులు సీతమ్మ తల్లులని ఎందుకు అంటున్నామంటే, బిడ్డల్ని చాలా చక్కగా ఎంత ఆనందంగా సంతోషంగా చూసేవారంటే, పొద్దున్నే ఒంటికి నలుగు పెట్టేసేసి సున్నిపిండి పూసి ఆముదం పూసి లేకపోతే నూనె పూసి ఆ, చక్కగా కాళ్ళ మీద మొక్కాళ్ళ మీద పడుకోబెట్టి వాడిని పాటలు పాడుతూ చాలా చక్కగా వేడి వేడి నీళ్ళు అట్లా పోస్తూ ఉంటే వాడు ఇలా గిలిగింతలు కొట్టేవాడు. గోరువెచ్చటి నీళ్ళు అమ్మమ్మలు కానీ నాన్నమ్మలు కానీ స్నానం చేయించేవాళ్ళు. అప్పుడు కూతుళ్ళు అంటే అమ్మలు పక్కన కూర్చొని మురిపంగా చూసేవాళ్ళు. నీకు తెలియదే, నువ్వు నేర్చుకోవే అని చెప్పి అమ్మమ్మలు నాన్నమ్మలు ఈ నాటి సీతమ్మ తల్లులకు నేర్పించేవారు. ఎలా పిల్లల్ని పోషించాలి, పిల్లలకి స్నానం చేయించగానే చక్కగా పొగ వేసేవారు, మన సాంబ్రాణి పొగ వేసేవాళ్ళు. ఆ తర్వాత చక్కగా నల్లటి బొట్టు, దిష్టి బొట్టు పెట్టేవాళ్ళు, నల్లటి బొట్టు పెట్టేవాళ్ళు. చక్కగా కొంతసేపు ఆడిచ్చేవాళ్ళు. మరి కాళ్ళకు గజ్జెలు, లేకపోతే చేతులకు మువ్వన్నెలు లాంటి గాజులు, బోసి నవ్వులు, ఇంటి నిండా ఇవే. ప్రతి ఒక్కళ్ళు ఆప్యాయంగా ఎత్తుకుంటూ ఉండేవాళ్ళు. ఇంటిల్లి పాది బాబాయ్ కానీ పిన్ని కానీ లేకపోతే ఇంకెవరైనా మరదళ్ళు కానీ షిఫ్ట్ వారీగా వాడిని నా చేతికి దాన్ని నా చేతికి అని ఆడిస్తూ ఉండేవాళ్ళు. సరే జాగ్రత్తరా చిన్నపిల్లలు, జాగ్రత్తగా ఎత్తుకోండి, తలకాయ దగ్గర చేయి పెట్టండి అని చెప్పి నాన్నమ్మలు అమ్మమ్మలు హెచ్చరికలు చేసేవాళ్ళు. అంత ఆప్యాయంగా అంత ఆత్మీయంగా మరి పెరిగాం. ఎదుగుతున్న కొద్దీ వాళ్ళకి ఏమేం పెట్టాలో పోషక పదార్థాలు ఇంట్లోనే తయారయ్యాయి. చిన్నప్పుడు ఒక యాడ్ వచ్చేది, వుడ్ గ్రైఫ్ వాటర్ అని ఏదో ఒక యాడ్. నేను కూడా నీ చిన్నప్పుడు నేను అదే పట్టాను అంటుంది నాన్నమ్మ. ఆ యాడ్ చాలా గుర్తుంది నాకు రేడియోలో. అలాగే ఎంతో మంచి మంచి యాడ్స్ వచ్చేవి. అంబాజీపేట ఆముదం తీసుకొని తెప్పించేవాళ్ళు, పిల్లలు రాసేవాళ్ళు ఒంటికి. తాత నల్లటి తాడు కట్టేవాళ్ళు దిష్టి తగలకుండా. మరి వాళ్ళ ముచ్చట్లన్నీ తీర్చుకునేవాళ్ళు. మగవాళ్ళకైతే ఆడవాళ్ళలాగా సింగారించేవాళ్ళు, పూలు పెట్టేవాళ్ళు. మరి ఆడవాళ్ళకి మగవాళ్ళలాగా తయారు చేసేవాళ్ళు. బుజ్జి బుజ్జి గౌన్లు, బుజ్జి బుజ్జి చొక్కాలు అవి. అవన్నీ ఆప్యాయతలు, అభిమానాలు ఈ రోజుల్లో ఎక్కడున్నాయండి? సంతూర్ మమ్మీస్లో. ఈరోజు సంతూర్ మమ్మీస్ ఫస్ట్ అయిపోగానే 12 రోజులు కేర్ సెంటర్స్లో ఉంటారు, తర్వాత వచ్చేస్తారు ఇళ్ళ దగ్గర. మరి వృద్ధాశ్రమంలోనేమో తల్లిదండ్రులు చేర్పించేస్తున్నాం. ఎవరున్నారు ఇంకా? హాస్పిటల్ నుంచే తెప్పించుకుంటాం ఆయాల్ని, నెలకింత ఇస్తాం, 2-3 నెలలు మా ఇంట్లో ఉండి ఆ పిల్లల్ని చూసుకోవాలి. ఆయాల మీద నమ్మకం లేకపోతే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, అసలు బారసాలాలు చేయట్లేదు, నామకరణాలు చేయట్లేదు, నిజంగా ఏమి చేయట్లేదు. ఇవన్నీ ఎందుకే? బారసాలు చిన్నప్పుడు ఇంటికి రకరకాల వాళ్ళు వస్తారు, ఆఫీసుల నుంచి వస్తారు, లేకపోతే హాస్పిటల్స్ నుంచి వస్తారు, రోడ్డు అంతా తిరిగి వచ్చేస్తారు. ఆ ఎలర్జీ అంతా, డస్ట్ అంతా కూడా పిల్లవాడికి పడుతుందని ఏదో పిల్ల పేరు మీద పెట్టేసేసి నామకరణాలు ముగతగా ఇంట్లో చేసుకుంటున్నారు. ఇదివరకు హాయిగా సీతారాముడు, లేకపోతే వివేకవంతుడు, విద్యావంతుడు, ఏదో ముచ్చటైన పేర్లు, అశోకు, లేకపోతే వాళ్ళ తాతలు, తండ్రులు, ముత్తాతల పేర్లు వాళ్ళ ఉండేవి జ్ఞాపకార్థం. తాతలు, నాన్నమ్మలు, అమ్మమ్మలు శుభలక్ష్మి, విజయలక్ష్మి, మహాలక్ష్మి, లేకపోతే ఇంటి ఇలవేల్పుల పేర్లు ఉండేవి. అబ్బే ఈ రోజుల్లో పేర్లు చూడండి ఎట్లాంటివి ఉన్నాయో. జానీ కుక్కల పేర్లు ఉంటాయి అట్లా. ప్రీతి, డాలీ, రకరకాల పేర్లు. మ్యారీనా, అది ఎవరో తెలియదు, మెరీనా బిస్కెట్ లాగా. మ్యార్డోనా, ఏంటో విచిత్రమైన పేర్లు పెట్టేస్తున్నారు పిల్లలకు. ఏమన్నా అమ్మ, మీ అమ్మ చనిపోయింది కదా నాన్న, జానకి పెట్టు నాన్న పేరు అని ఒకసారి తండ్రి అంటే, ఊరుకో నాన్న, నువ్వు జానకి అని పెట్టమంటావు, పెద్దయితే జాకీ అంటారు కుక్కలాగా అంటాడు. కొడుకే ఖండిస్తాడు, ఇక కోడలేముంది. ఇక అందుకనే వాయిస్ ఉండదు ఇంట్లో. ఒకవేళ ముసలి తల్లిదండ్రులు ఉంటే, లేని పక్షంలో ఇంకేం చెప్పలేదండి. ఇక ఇద్దరు ఉద్యోగాలు అనుకోండి, వెంటనే బేబీ కేర్ సెంటర్ చూస్తారు పేపర్లలో కానీ, వాట్సాప్లో కానీ, ఫేస్బుక్లో. బేబీ కేర్ సెంటర్స్ ఏది బాగున్నాయి, ఎంత అవుతుంది, ఎంత బాగా చూస్తారు. చుట్టుపక్కల వాళ్ళు చూస్తారు, లేకపోతే అక్కడికి వెళ్ళి రేటింగ్ చూస్తారు, దాంట్లో ఎంత రేటింగ్ ఉంది అని. కాబట్టి పబ్లిసిటీ కోసం రేటింగ్లు ఇచ్చుకుంటూ ఉంటారండి ఆ బేబీ కేర్ సెంటర్ వాళ్ళు.
అక్కడికి వెళ్ళి బేబీ కేర్ సెంటర్లో పడేయటం పిల్లల్ని ఒక నెల అవ్వగానే. టేక్ కేర్, జాగ్రత్త చూడండి మా బాబుని. అలాగే వాళ్ళు మామూలు ప్రొఫెషనల్గా ఎంతమంది ఉన్నారండి, అందరూ కూడా మా బిడ్డలతో సమానం. అలాగే రా 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 బుజ్జికన్న ఫస్ట్ చేరినప్పుడు అట్రాక్షన్ ఉంటుంది, బిజినెస్ ప్రాక్టీస్ ఇదంతా కూడా. అది వీడికి తెలుసు, బేబీ కేర్ సెంటర్లో చేర్పించే తల్లిదండ్రులకు, సంతూర్ మమ్మీస్కి, అటు చేర్చుకునే వాళ్ళు కమర్షియల్. వాళ్ళు కారు ఎక్కువ స్కూటర్ ఎక్కువ వెళ్ళిపోగానే తీసుకెళ్ళిపోయి అడ్మిట్ చేయి, ఎక్కడొక్కడ చూడండి, జాగ్రత్త చూడండి కొంచెం వాళ్ళు అని చెప్పేసేస్తారు. పైగా రికమెండేషన్లు, మినిస్టర్ గారి తాలూకానండి మేము, లేకపోతే ఎమ్మెల్యే గారి తాలూకా మా పిల్లల్ని జాగ్రత్త. ఏంటండి ఎఫెక్షన్లు ఎక్కడ తెచ్చాయి, ఏమున్నాయి? బేబీ కేర్ సెంటర్ పొద్దు నుంచి సాయంత్రం దాకా వాళ్ళు ఆడిస్తారు, పడుకోబెడతారు, వేళ్ళకి పెడతారో లేదా విసుక్కుంటారో పిల్లల్ని. వీళ్ళకి ఏం చేసి తెలుసు? అదేమో దాని అది ఐటీలో వర్క్ చేస్తుంటుంది, వీడు ఆ బ్యాంకులో వర్క్ చేస్తుంటాడు. మధ్య మధ్యలో ఫోన్ చేసి మా బుజ్జికన్నా ఏం చేస్తుంది అని ఎంక్వైరీ. బాగుంది అంటారు వాళ్ళు. మామూలు ఇట్స్ రొటీన్, ఎవరికైనా అంతే. 20-30 మంది ఉంటే అందరికీ అలాగే చెప్తారు. అది బిజినెస్ టాక్టిక్స్. అలా ఉంటేనే బతుకుతారు. కాంపిటీషన్ ఇక్కడ బేబీ కేర్ సెంటర్లు ఎన్ని ఉన్నాయో మీకు తెలియదు, బోల్డ్ ఉన్నాయి. సరే అయిపోతుంది. అయిపోగానే సాయంత్రం రావటం 4:30, 5:30 ఇంటికి కిక్కి అని హారం కొట్టంగానే తీసుకొచ్చి ఇచ్చి తెలాలి కన్నా చిన్న అని చెప్పడం ఇంటికి తీసుకెళ్ళిపోవటం. ఇంటికి వెళ్ళంగానే దీన్ని స్నానం చేయించడం చేతగా ఈ తల్లికి, సంతూర్ మమ్మీకి. మళ్ళీ అక్కడ ఎవరినో ఒకళ్ళు పక్కింటి పిండి గారో లేకపోతే ఎవరినో ఒకళ్ళని ఒక ఆయాని ఇంట్లో పెట్టుకుంటే స్నానం చేయించేసేస్తే మరి కాస్త. ఇప్పుడు అంతా కూడా ఫారెక్స్ బేబీ బోర్డులు వచ్చాయండి, అవన్నీ కుక్కేస్తున్నారు పిల్లలకి. చికెన్ పెడుతున్నారండి. 1 ఇయర్ కూడా దాటని పిల్లలకి చికెన్ పెడుతుంటే నేను అడిగాను, అరే చికెన్ పెడుతున్నారండి, గొంతులో చికెను మింగలేక పాపం లోపల ఇరుక్కుంటే ఎట్లాగండి అంటే, అబ్బాయి భలేవాళ్ళే మింగేస్తారు, భలేవాడు మంచిగా పెట్టమన్నారండి డాక్టర్స్ అని చెప్తున్నారు. ఎవరైనా 1, 2 చికెన్లు పెడతారండి. చికెన్ అమాంతం తినేస్తుంది మా అమ్మాయి, మా బుజ్జిది అంటారు, మా మనవరాలు అంటారు. ఏముంది పిల్లల్ని కనేయటం. నిజంగా మరి ఆలోచిస్తే అమ్మమ్మ నాన్నమ్మలు వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళైతే ఇంకా అదృష్టంగా, వాళ్ళని చూసుకుంటున్న వాళ్ళైతే వాళ్ళని పిలిపించుకొని ఊళ్ళోకి మరి ఆ పిల్లల్ని వాళ్ళకి అప్పచెప్పేయటం. ఆఫీస్కి కట్టిన ఎఫెక్షన్ ఏముంది ఏమండి? ఇదివరకు తల్లి అనగానే బిడ్డని చక్కగా అలా గుండెల మీదకి హత్తుకొని అలా బజ్జో పెట్టుకొని భుజం మీద పట్టుకొని చిచ్చి కొట్టుకుంటూ ఎంత దూరమైనా సరే చంకలో వేసుకొని అయినా సరే పిల్లల్ని తీసుకొని వెళ్ళేవాడు. ఓ మార్కెట్కి కానీ ఎక్కడికైనా బయటికి వెళ్తుంటే చక్కగా. ఈ రోజుల్లో అనకూడదు అండి, బూతులు వస్తున్నాయి. ఈ రోజుల్లో పిల్లల్నండి ఎంత చండాలంగా తయారయ్యారంటే, మరి కడుపుది ఎదురుగా ఒక బాణ పొట్టలాగా ఒక ఈ హ్యాంగ్ లాగా ఏదో బ్యాగ్ లాగా వేసి దాంట్లో పిల్లల్ని కూర్చోబెట్టి టిక్కు 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 నడుచుకుంటూ వస్తున్నారండి. ఎంత చండాలం, ఎంత దరిద్రం అండి. పిల్లల్ని మోయలేని స్థితిలో నువ్వు ఉన్నప్పుడు ఎందుకు కన్నావు నువ్వు అసలు పిల్లల్ని? ఎందుకు పుట్టించావు నువ్వు పిల్లల్ని? మొగాడు అయినా ఆడైనా లేటెస్ట్ వాళ్ళు అలాగే తయారయ్యారు. ఎంత ఎండ కొడుతూ ఉంటే ఎండాకాలంలో కూడా పిల్లల్ని వేసుకొని నువ్వు రావాల్సిన అవసరం ఏంటి బయటికి? పిల్లల్ని ఫ్యాషన్, ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. లేకపోతే చిన్న బండి, లేటెస్ట్ బండి కొంటాం, ఆ బండిలో స్టైలిష్గా తీసుకొని వచ్చి ఏంటి, ఎందుకు తేవాలి? డస్ట్ ఎంత పడుతుంది పిల్లలకి? చేతులారా పిల్లల ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటున్నారు నేటి సంతూర్ మమ్మీస్ ఎంతోమంది. ఆశ్చర్యం వేస్తుంది నాకు ఇవన్నీ చూస్తూ ఉంటే. ఫారిన్ కంట్రీస్లో కూడా అలాగే ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి అమ్మా నాన్నల్ని డెలివరీ కోసం పిలిపించుకోవటం, డెలివరీ అవుతుంటే కనేయటం, ఆఫీసులకు వెళ్ళిపోవటం, పిల్లల్ని వీళ్ళ మీద వదిలేయటం. కొంచెం పెరిగి పెద్ద అవ్వగా మళ్ళీ 6 months అవ్వగానే వాళ్ళ వీసాలు క్లోజ్ అవుతాయి. అప్పుడు వీడి అమ్మా నాన్నల్ని ఇండియా పంపించేసేస్తాడు, ఆ పెళ్ళ అమ్మా నాన్నల్ని ఫ్లైట్లో రప్పిస్తాడు. వాళ్ళు ఒక 6 నెలలు, మళ్ళీ 6 నెలలు, ఎంతవరకు పిల్లలు సెట్ అయ్యి స్కూల్కి వెళ్ళేంతవరకు. స్కూల్కి వెళ్ళేంత తర్వాత నాకు ఎఫెక్షన్సే ఉన్నాయి, వాళ్ళ ఆఫీసులకి పిల్లలు స్కూళ్ళకి. అందుకనే విసుగు పుట్టి ఈ రోజున యూఎస్ వెళ్తున్నటువంటి ఫాదర్ మదర్స్, అంటే తాతలు అమ్మమ్మలు ఎక్కువ కాలం ఉండలేకపోవడానికి అదే కారణం. ఎందుకని? అదే కదా మీ అందరికీ తెలిసి ఈ విషయం. విసుగు పుట్టి వచ్చేస్తారు, ఎవ్వరు ఉండరు కొంపలో.
ఆవిడ మొహం ఈయన మొహం ఆవిడ చూసుకుంటూ కూర్చోవటం, టీవీ చూసుకోవటం, ఇంట్లో కూర్చోవటం, వంటలు వార్పులు. పిల్లలేమో స్కూల్కి వెళ్తారు, వీళ్ళిద్దరు ఉద్యోగాలకు వెళ్తారు. ఏంటి ఎఫెక్షన్స్? చాలా బాధేస్తుంది, చాలా బాధేస్తుంది. ఇండియాలో ముఖ్యంగా మన జంట నగరాల్లో, హైదరాబాద్లో నేను ఎంతోమందిని చూశాను. పిల్లల ఫంక్షన్స్ పెట్టుకొని, పిల్లల బారసాలని పేరు పెట్టుకొని, పిల్లల మొట్టమొదటి జన్మదినం అని పెట్టుకొని, బర్త్డే పార్టీ అనుకుంటూ కాక్టైల్ పార్టీస్ ఇచ్చుకుంటున్నారండి. పేరేమో పిల్లవాడిది, వీళ్ళేమో కాక్టైల్స్ తాగుతున్నారు ఇక్కడ. అదంట సివిలైజ్డ్ అంట, ఇది సివిలైజ్డ్. చాలా బాధేస్తుంది. నేను ఎన్నోసార్లు అనుకున్న, ఆశ్చర్యం వేశాను. చిన్న పిల్లవాడు, వాడు ఊయల్లో ఊగుతూ ఉంటాడు, వాడిని పట్టించుకుంటే దిక్కుముక్కు లేదు. వస్తారు హాయ్ అని అంటారు. పుట్టిందేమో 8 నెలలు లేదు, 12 నెలలు లేదు, 1 సంవత్సరం లేదు. వాడికి టిడ్డీ బేర్ అని చెప్పి పెద్దది 3000, 5000, 6000 పెట్టి తీసుకొస్తారు. వాడికి అవసరం అండి? వాడు అసలు దాన్ని చూస్తాడండి? పైగా ఇంటికి రకరకాల వాళ్ళు వస్తారే, ఎవరి మనస్తత్వాలు ఏంటో తెలియదే. మెడలో వాడికి నగలు కానీ ఏమి తీసేసి, అన్నీ తీసేసి కామన్గా ప్లెయిన్గా పెట్టు అంటాడు భర్త. భార్య కూడా అంతే, ఓవైపు కనిపెడుతూ ఉండు అంటాడు. ఏమంటే స్టేటస్ ఉన్న వాళ్ళని ఇంటికి పిలిచి, గౌరవంగా పిలిచి, పెద్ద పెద్ద వాళ్ళని పిలిచి, సుసంపన్నులను పిలిచి, వాళ్ళ మీద నీకు అనుమానాలా? ఇదివరకు శుభకార్యాలంటే వెజ్ ఉండేది, ఓన్లీ వెజ్. ఇప్పుడు ఏ కార్యక్రమం అయినా సరే నాన్ వెజ్ ఉండాల్సిందే. పెళ్ళిళ్ళల్లో కూడా అంతే, 3 రకాలు పెడుతున్నారు: వెజ్, నాన్ వెజ్, మందు సెక్షన్ కింద. పెళ్ళిళ్ళల్లో కూడా మారిపోయింది. ఇదివరకు చావులప్పుడు ఉండేదేమో, ఇప్పుడు పెళ్ళిళ్ళకు కూడా ఏ కార్యక్రమం అయినా రాని కాక్టైల్ ఉండాల్సింది. అది స్టేటస్ అన్నమాట. సార్ దయచేసి ఏమనుకోవద్దు. నేటి సంతూర్ మమ్మీసు నాటి సీతమ్మ తల్లుల్లాగా మారితే చాలా సంతోషం. బిడ్డలు అయోధ్య రామయ్యలాగా తయారవుతారు, సీతామహాసాధ్వీమణుల్లాగా తయారవుతారు. చక్కగా వైష్ణవి, లేకపోతే ఇంకేదైనా పేరు, ఓ లక్ష్మీదేవి పేరు, ఒక విశాలక్ష్మి, ఒక రాజేశ్వరి, ఓ దుర్గా కుమారి, ఎన్ని పేర్లు ఉన్నాయండి మంచి పేర్లు. అవన్నీ మానేసేసి చిచి చెబేపేలు, పాత చింతకాయ పచ్చడి పేర్లు అని చెప్పి కొత్త పేర్లు పెట్టి, డాలీ, అందరూ డాలీని, డార్లింగ్, మెరిడియోనో ఎక్కడో ఉంటుంది, మార్తోవా ఎక్కడో చూస్తారు గూగుల్లో. పిల్లల ఆరోగ్యం చెడిపోవటానికి, పిల్లలు ఎదిగిన తర్వాత పబ్బుల చుట్టూ తిరిగి చండాలంగా తిరగటానికి, చదువులు చెడిపోవటానికి, అసభ్యంగా ఉండటానికి, కుసంస్కారులుగా పెరగటానికి తల్లిదండ్రులే కారణం. నేటి తల్లిదండ్రులే. ఇది డెఫినెట్. క్షమించండి అమ్మా, ఇది అందరికీ వర్తించదు. అలా బిహేవ్ చేసే వాళ్ళకే 100% మంది మహాసాధ్వీమణులు ఉన్నారు. ఆ తల్లులకు పాదాభివందనం, ఆ తండ్రులకు పాదాభివందనం. బిడ్డల్ని ఇప్పటికీ కూడా చాలా జాగ్రత్తగా చూసి సంరక్షించుకుంటూ మంచి పోషణతో పెంచుకుంటున్నారు. కాబట్టి అలాంటి పిల్లలు ఈ రోజున IAS, IPS గొప్ప గొప్ప మేధావులుగా తయారై పేపర్లలో, టీవీ ఛానల్స్లో ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. గొప్ప దేశం గర్వించే బిడ్డల్లాగా పెంచుతున్నారు. ఒక్కొక్క నోట అయోధ్య రాముడి చరిత్ర వస్తుంది, ఒక్కొక్క నోట సంస్కృత శ్లోకాలు వస్తున్నాయి, ఒక్కో చోట భరతనాట్యం చేస్తుంది, ఒక్కో చోట కూచిపూడి ఆడుతుంది, ఒక్కో చోట గాన కోకిల సుశీలమ్మ లాగా తయారవుతున్నారు వాళ్ళు. అలాంటి పిల్లలు పెరిగారు అంటే బికాజ్ ఆఫ్ పేరెంట్స్. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? దయచేసి ప్రతి ఒక్క సంతూర్ మమ్మీని నేను కోరుకుండేది అదే. సీతమ్మ తల్లులు అవ్వండి, రామయ్య తండ్రులు అవ్వండి, మీ పిల్లల్ని ఒక వివేకానందుడు లేకపోతే మేధావి, గొప్ప మేధావిని చేయండి. ఒక మన ఈయన రాష్ట్రపతి ఉన్నారు చూడండి, లేదా అబ్దుల్ కలాం గారు లాగా అలా తయారు చేయండి. ఒక సైంటిస్ట్ని చేయండి, ఒక నృత్య కళాకారిణి చేయండి, శోభానాయుడు లాంటి నృత్య కళాకారిణి, లేకపోతే ఇంకేదైనా ఓ సంగీతజ్ఞులు, MS సుబ్బులక్ష్మి, P లీల, P సుశీల్, SP బాలసుబ్రహ్మణ్యం, ఘంటసాల, అలా తయారు చేయండి. మీ ఆనంద భాష్పాలు అప్పుడు చుట్టచ్చు, వాళ్ళ కచేరీలు చేస్తుంటే, వాళ్ళు పాడుతుంటే. స్వస్తి భవదీయుడు నార్మచ్చి.